మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ దళిత నాయకులు, దాదాపు 40 దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిని ఒక్కసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి విగ్రహాలను అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ మెయిన్ రోడ్లో పెట్టినందుకు తిరుమూర్తులు గారిని అభినందిస్తూ, ఈనాటి సభాధ్యక్షులు తాడు తిరుమూర్తులు గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి గారు శ్రీ విశ్వరూప్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి శ్రీమతి అనురాధ గారు, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ పండుల రవీంద్ర గారు, అది స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా మరో పార్లమెంట్ విధానమండలి సభ్యులు శ్రీ ఇజ్రాయిల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఆహుతులైనటువంటి దళిత నాయకులు, ప్రముఖ దళిత నాయకులు, వాయిస్ ఆఫ్ దళిత్స్, ఈ రాష్ట్రంలోనే వాయిస్ ఆఫ్ దళిత్స్ అయిన శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా మరి ఆహుతులైనటువంటి పెద్దలు, ఈ వేదిక మీద ఉన్నటువంటి దళిత పెద్దలారా, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత మిత్రులు, వారే కాదు ఇతర నాయకులు, ఇతర మిత్రులు అందరికీ కూడా, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా కొద్ది సమయంలో స్పష్టంగా మీకు ఒక 3 ఆర్టికల్స్ గురించి చెప్తాను. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భారతదేశ జనాభాలో దాదాపు 5వ వంతు జనాభా ఉన్నటువంటి నిమ్న జాతులందరినీ కూడా సమీకరించి సమిష్టిపరిచి వారిని రాజకీయ చైతన్యులుగా తయారు చేసి దాస్య విముక్త పోరాటం వైపు నడిపించి వారిని ఉద్యోగులుగా, అధికారులుగా, న్యాయ నిర్ణేతలుగా, చట్టసభలలో సభ్యులుగా, దేశ పాలకులుగా చేసిన ఘనత ఒకే ఒక్కరు, వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర భారతదేశంలో నా ప్రజలు పాలకులుగా ఉంటారు కానీ పాలితులుగా ఉండబోరు అని ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని సాధించడానికి దాదాపుగా 1/2 శతాబ్దం పాటు నిర్విరామంగా కృషి చేసి తన జీవితాన్ని నడిపించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం ఒక 3 ఆర్టికల్ గురించి చెప్తానని ఇప్పుడే ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, ఏ ఇంటికన్నా వెళ్ళి నేను చాలా సందర్భాల్లో చూశాను. వాళ్ళ మనవడిని ఒక బామ్మగారు మరి బజార్లోకి వెళ్ళి సరుకులు చేశారంటే, నేను చదువుకోవాలి వెళ్ళంటాడు. చదువులు మనం ఉద్దేస్తాయి ఎట్రా, ఉద్యోగాలన్నీ ఆలకైపోతున్నాయి, మీకే వస్తాయి, వెళ్ళి పట్టురారా అనుకుంటారు. మీరు వినే ఉంటారు. అదేవిధంగా చాలామంది అగ్రవర్ణాల వరకు కూడా ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఈ దేశంలో ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. ఈసారి స్పష్టంగా కదండి, ఈరోజు ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. భారత రాజ్యాంగం సుప్రీం, పార్లమెంట్ కన్నా సుప్రీం, సుప్రీంకోర్టు కన్నా కూడా సుప్రీం ఏదైతే భారత రాజ్యాంగం. పార్లమెంట్ చట్టాలు చేయాలంటే రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాలంటే రాజ్యాంగానికి లోబడి తీర్పులు చెప్పాలి. మరి ఏమిటి అందరికీ సమానంగా చూశారు అనే ఆర్టికల్స్ ఏమిటంటే 3 ఆర్టికల్. దీంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. నేను 3 ఆర్టికల్ గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీకు కొంతమంది అగ్రవర్ణాల వరకు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలియాలి. ఎందుకంటే అంబేద్కర్ మీద ఆయన ఎవరికి ఏమన్యాయం చేయలేదు. ఆర్టికల్ 16(1) ఈక్వాలిటీ, అందరికీ సమన్యాయం కల్పించాలి, అదొక ఆర్టికల్. ఆర్టికల్ 16(4) సోషల్ జస్టిస్, ఎవరైతే సామాజిక వెనుకబడతాను ఉన్నారో, ఎవరైతే విద్యా వెనుకబడతాను ఉన్నవారు ఉన్నారో వారికి ఒక చేయి అందించాలి, సామాజిక న్యాయం చేకూర్చాలి, అంటే కొంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని 16(4). ఆర్టికల్ 335 షెడ్యూల్ కాస్ట్ 6.77%, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే 22%, ఇంకో 2% ఎక్కువగానే ఉన్నారు, పెరిగారు ఈ మధ్య. 22% ఆ లెక్కలే తీసుకుందాం మనం. వెనుకబడిన తరగతులు అయితే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ అయితే 22%, వెనుకబడిన తరగతులు అయితే 52%. అక్కడికి ఎంత అయింది? 22, 30, 52, 54, దాదాపు 74. మిగతాదంతా కూడా అగ్రవర్ణాల వారు. ఎవరు అగ్రవర్ణాల వారు? బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మవారు, రెడ్లు, వీళ్ళందరూ అగ్రవర్ణాల వారు.
6%. మిగతా వాళ్ళు 52% వెనుకబడిన తరగతులు, 22% షెడ్యూల్ కాస్ట్. షెడ్యూల్ కాస్ట్కి అయితే ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ ఉంది ఆర్టికల్ 16(4) ప్రకారంగా. అంటే ఎంతమంది ఎంత పర్సెంటేజ్ ఉండో అందరికీ రిజర్వేషన్ ఉంది. అంటే 100లోని 22 తీసేయండి, 70. దాంట్లో బ్యాక్వర్డ్ క్లాస్ 52% ఉన్న 27% రిజర్వేషన్ ఇచ్చారు. ఇంక 38 ఉంది. 24% ఉన్న వారికి 38% వెళ్తూ ఉన్నాయి జనరల్ రిజర్వేషన్లో. దాంట్లో అంతా వెళ్ళలేదు, దాన్ని కూడా చెప్తాను. వెనుకబడిన తరగతుల వారికి 52 ఉంటే సగం వెళ్తున్నాయి. షెడ్యూల్ వాళ్ళకి ప్రపోర్షనల్ రిజర్వేషన్, దాన్ని ఎవరు మాట్లాడినాక వీళ్ళకి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉందని. జనరల్కి సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది? 50% జనరల్ కేటగిరీకి ఖచ్చితంగా ఉండాలి అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ 50%లో 38% 24% ఉన్న వారికి వెళ్తున్నాయి, 1.66% వెళ్తుంది. 52% ఉన్న వాళ్ళకి సగం వెళ్తున్నాయి. జనరల్ కేటగిరీలో కూడా ఎస్సీలు రావచ్చు, బీసీలు రావచ్చు, అంతే కదా. ఎంతమంది ఎస్సీలు వస్తున్నారు? ఓన్లీ 4% వస్తున్నారు. జనరల్ కేటగిరీలో ఏదైనా ఎగ్జామ్ జరిగితే 4% మాత్రమే పాస్ అవుతున్నారు. బీసీలు ఎంతమంది వస్తున్నారు? 8% పాస్ అవుతున్నారు, అంటే 12%. 38లో 12 తీస్తే 20. అంటే ఏం అన్యాయం చేశారు మీరు? ఎంతమంది జనాభా ఉంటే అంతకంటే ఎక్కువే వస్తున్నాయి. ఇంకా షెడ్యూల్ కాస్ట్కి ఇంకా 2% తక్కువ వస్తుంది, బీసీలకు వద్ద సగం వస్తుంది. ఏం అన్యాయం చేశారు చెప్పండి? ఇక్కడ ఏం అన్యాయం చేశారు? ఎందుచేత బీసీలు కానీ ఎస్సీలు కానీ జనరల్ కేటగిరీలో ఎక్కువ పాస్ అవ్వలేకపోతున్నారు? కారణం ఏంటంటే మనకున్నటువంటి ఆర్థిక వెనుకబడతాను, తల్లిదండ్రులు ఇల్లిటరేట్స్ 2, 3 మన సామాజిక పరిస్థితులు, మన చుట్టుపక్కల ఎవరో చదువుకున్న వాళ్ళు ఉండరు, మన సామాజిక పరిస్థితులు. ఈ 3 కారణాల వల్ల కాంపిటేట్ చేయలేకపోతున్నారు. మనకి ఏం అన్యాయం చేశారండి? పెద్ద పెద్ద అల్లర్లు చేస్తుంటారు. ఒకసారి ఆలోచించారు, అంబేద్కర్ గారు ఏం అన్యాయం చేశారండి? 24% ఉన్న వాళ్ళకి 38% జనరల్ కేటగిరీలో వస్తున్నాయి, 38%. 52% ఉన్న వారికి 27% వస్తున్నాయి. సరే ఇంకో 8 కలుస్తుంది అనుకుంటే 22 ఇంకో 8 కలుస్తున్నాయి. ఏం అన్యాయం చేశారని అంబేద్కర్ గారు? ఏమీ అన్యాయం చేయలేదు. దేశంలో ఉన్న ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు. ఆయన రాజ్యాంగంలో దయచేసి గ్రహించాలి, ప్రతి ఒక్కరు కూడా మనం గ్రహించాలి. దీంట్లో ఏ ఒక్కరు వేళ మాట్లాడితే మమ్మల్ని బీసీలో చేర్చున్నాను కొంతమంది తయారవుతారు, మమ్మల్ని ఎస్సీలో చేర్చమని కొంతమంది తయారవుతారు, లేకపోతే మమ్మల్ని ఎస్టీలో చేర్చున్నాను కొంతమంది తయారవుతారు. అగ్రవర్ణాలకి జనరల్ కేటగిరీలో 24% ఉంటే 38% ఉద్యోగాలు మీకే వస్తున్నాయి. ఎందుకు చేర్చాలి ఇంకా అని అడుగుతూ ఉన్నాను. ఏం అన్యాయం చేస్తారని మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా రాజ్యాంగం మాకు అన్యాయం చేసిందని మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఒక్కసారి మనం ఈ లెక్కలు స్పష్టంగా చెప్పిన తర్వాత ఏ ఒక్క ఛాలెంజ్, ఏ ఒక్కరన్నా అన్యాయం జరుగుతుంటే చెప్పండి, నేను ఆర్గ్యుమెంట్ చెప్తాను. ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు ఈ దేశంలో. ఖచ్చితంగా సమర్థతకు ఎందుకు ఇవ్వాలి? సమర్థత అని చెప్పాడు ఆయన. భారత రాజ్యాంగం ఏనాటికి కూడా ఫెయిల్ కాదు. ఇప్పటికి 77 సంవత్సరాల నుంచి జీవించే ఉంది. ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం భారత రాజ్యాంగం బ్రతికే ఉంటుంది తప్ప దీనికి మరణము లేదు. దాంట్లో ఎంచేత ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదండి. భారత రాజ్యాంగంలో ఏ ఒక్కరి హక్కులు హరించలేదండి. కొంతమంది ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఏ ఒక్కరికి అన్యాయం జరపలేదు భారత రాజ్యాంగంలో. అంచేతే భారత రాజ్యాంగం ఇంకా బ్రతికే ఉంది అనే మాట ఈ సందర్భం. ఇంకా బ్రతుకున్నటువంటి ఎప్పటికీ బ్రతికే ఉంటుంది, ఏ ఒక్కరికి అన్యాయం చేయకపోతే. దయచేసి ఎవరో హక్కులు తీసుకెళ్లి దళితులు తీసేసుకుంటున్నారనో, ఎవరో హక్కులు తీసుకుని మా హక్కులు తీసుకుని వెనుకబడిన వర్గాలు తీసుకుంటున్నాయనో దయచేసి మీ మనస్సులో ఉన్నది చెరిపేయండి అని నేను కోరుతున్నాను. ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మీకే ఎక్కువ ఇస్తున్నారు. 24% అంటే మీకు 38% ఇస్తున్నారు. మీకు వస్తున్నాయి. మీకు ఏమన్యాయం జరిగిపోయిందని మాట్లాడతారండి? ఏం చేస్తారు? అంబేద్కర్ ఎక్కడ అన్యాయం చేస్తారు? మీకు అన్యాయం ఏమైనా జరిగితే అన్యాయం జరిగిందని మేము అనాలి, బీసీలో అనాలి. మా 52% ఉంటే మాకు 27% ఉద్యోగాలు వస్తున్నాయని మేము అనాలి. మేము అంటలేదే. ఇంకా కష్టపడి చదువుకుంటామని చెప్తున్నాను తప్ప అంటలేదే. మరి మీకు అన్ని సౌకర్యాలు ఉండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అన్ని అవకాశాలు ఉండి మీరే అలా మాట్లాడుతుంటే మరి చాలామంది అనుకుంటారు నిజమే భారత రాజ్యాంగం ఏమైనా అన్యాయం జరిగిపోయిందేమో, అంబేద్కర్ గారు ఏదో అన్యాయం చేస్తారేమో అనుకుంటూ ఉన్నారు. దయచేసి అటువంటివన్నీ మనసులోంచి తీసేయండి. ఈవేళ భారత రాజ్యాంగం ఇది సుప్రీం. భారత రాజ్యాంగం అందుకే సుప్రీం అయింది భారతదేశంలో. ఎప్పటికీ సెల్యూట్ చేయాలి అంబేద్కర్ గారికి. అంత గొప్ప రాజ్యాంగం మనకు అందించినందుకు సెల్యూట్ చేయాలి మనం.
అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఒక సందర్భంలో. ఏమన్నారంటే, ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ టు సాక్రిఫైస్ మై పర్సనల్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది కంట్రీ, బట్ ఐ am not prepared to sacrifice our community interest for the sake of the country అన్నాడు. అంటే ఈ దేశ ఔన్నత్యానికి, ఈ దేశ అభివృద్ధికి నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నా జాతి భవిష్యత్తును మాత్రం నేను తాకట్టు పట్టడానికి సిద్ధంగా లేను ఏం చెప్పారు. అది వందలాది సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ అణిచిపెట్టారు కాబట్టి, తొక్కు పెట్టారు కాబట్టి అని చేత ఏమైనా చేస్తే నేను సాక్రిఫైస్ చేస్తాను కానీ నా జాతిని సాక్రిఫైస్ చేయలేను అని మాట చెప్పాడు ఆయన. మనందరం కూడా సంతోషించాల్సింది. మరో సందర్భంలో మరో మాట చెప్పారు, ఇండియన్ నేషన్ కుడ్ నాట్ బి స్ట్రాంగ్ అన్లెస్ ది పీపుల్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు డెవలప్ దెమ్సెల్వ్స్ ఆన్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. ఈ సమాజంలో ఉన్నటువంటి మిగతా వారందరిలాగా షెడ్యూల్డ్ కులాలని, షెడ్యూల్డ్ తరగతుల్ని అభివృద్ధి చేయలేకపోతే భారతదేశం బలీయమైన దేశంగా మనదాలదు అన్నాడు ఆయన. ఏనాడో చెప్పాడు అంబేద్కర్ గారు. ఈ దేశంలో చెప్పిన ఇవన్నీ జరిగినాయి, ఏ ఒక్కడి ఆగలేదు, అన్నీ జరిగినాయి. దురదృష్టవశాత్తు ఈవేళ ఏమి దురదృష్టం జరుగుతుందని మన ఎంపీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడారు, అనురాధ గారు. ఏంటంటే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ పట్టడానికి గల కారకులు ఎవరంటే, ఆయన లండన్లో చదువుకునేటప్పుడు ఒక థీసిస్ సబ్మిట్ చేశాడు. రూపాయి మారకం విలువ తగ్గినప్పుడు మనం అనుసరించవలసిన విధానాలు ఏంటి అనే దాని మీద ఒక థీసిస్ సబ్మిట్ చేశాడు. దాన్ని బేస్ చేసుకుని రిజర్వ్ బ్యాంక్ పెట్టారు భారతదేశంలో. ఆరిజిన్ ఎవరంటే అంబేద్కర్ గారి మీద ఫోటో వేయడానికి మాత్రం అంగీకరించారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ పట్టడానికి అంబేద్కర్ గారు సలహా కావాలి, ఆ రిజర్వ్ బ్యాంక్ నడపడానికి లేదా దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన సక్రమైన సలహాలు ఇవ్వడానికి అంబేద్కర్ గారు అక్కడ సూచనలు కావాలి. ఆయన ఫోటో వేయడానికి మాత్రం అంగీకరించారు. భారత పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఏకైక ఎంపీ మా సోదరు అనురాధ గారు. అటువంటి చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి. అంబేద్కర్ గారి నుంచి ఒక గంటన్నర కూడా సరిపోదు, అంత గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ మహనీయుడికి టైం అయిపోతుంది. ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ వారికి బాబు జగజీవన్ రామ్ గారికి ఒకసారి స్మరించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.